హాయ్ అందరికీ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి నేను మా ఇంట్లో చేసుకునే చక్కెర పొంగలి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. దీనికోసం ఫస్ట్ 3/4 కప్ బియ్యం తీసుకోవాలి. ఇందులోకి 1/4 కప్ పెసరపప్పును కూడా తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇది మనకి 1 కప్ బియ్యం పప్పు కదండి. దీనికి మనము 2.5 కప్స్, ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో దాంతో 2.5 కప్స్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి. విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఉడికించుకుందాం. ఇది మనకి 4 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచేసి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి రైస్ పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం చూస్తే చూడండి ఎలా పొడి పొడిగా వస్తుందో. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. మొత్తం కింద నుంచి ఒకసారి మంచిగా కలిపేసి ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్తో అయితే మనము మెజర్మెంట్ తీసుకున్నామో అంతకి 1/4 కప్, ఏ కప్పుతో తీసుకున్నామో దానికి 1/4 కప్ మాత్రం బెల్లం వేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఇది స్కిప్ చేయొచ్చు. బెల్లం ప్లేస్లో మొత్తం షుగర్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఒకసారి ఇవి రెండు వేసాక మంచిగా స్టవ్ ఆన్ చేసి మంచిగా మొత్తం కింద నుంచి మళ్ళొకసారి ఈ షుగర్ అండ్ బెల్లం మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తం కరిగేంత వరకు మనం ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి. షుగర్ అండ్ బెల్లం 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాక చూడండి మొత్తం కరిగిపోయి ఎలా జ్యూసీగా వచ్చిందో. ఇక్కడ మీరు మంచిగా ఒకసారి కలిపేసి ఈ షుగర్ అండ్ బెల్లం మనం అన్నంకి పట్టడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టి దీన్ని మంచిగా ఉడికిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒక్కసారి మీరు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అన్నం. బెల్లం అండ్ షుగర్ మొత్తం మంచిగా కలిసిపోయింది. ఒక్కసారి దీన్ని అడుగు పట్టనీయకుండా మళ్ళీ ఒక్కసారి కింద నుంచి మొత్తం కలపాలి. మీరు ఎప్పుడు కలిపినా అది కింద నుంచి కలపాలి, ఎందుకంటే కింద అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇలాచీ స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నేను 1 స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఎక్కువగా తినరు. మీ ఇంట్లో మీకు నచ్చినట్టయితే నెయ్యి ఇంకొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కింద నుంచి కలపాలి అడుగు పట్టనీయకుండా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇది చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు, కొంచెం ఒక 2-3 స్పూన్స్ అలా యాడ్ చేస్తున్నాను. సో అలా అయితే కొంచెం జ్యూసీగా ఉండేది అని పాలు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కింద నుంచి కలిపేసి దీన్ని మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ మొత్తము రైస్కి పట్టేలాగా కాసేపు పక్కన పెడదాము. ఈలోపు ఇంకో పక్క ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి అది కరిగిన తర్వాత గుప్పెడు బాదం వేస్తున్నానండి. చిన్న పీసెస్ కట్ చేశాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కాజు కూడా వేద్దాము. కాజు కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుదాము. కాజు అండ్ బాదం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇవి రెండు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నేను కిస్మిస్ వేస్తున్నాను. కిస్మిస్ మనం ఫస్టే వేస్తే అది మాడిపోతుంది, సో లాస్ట్లో వేస్తున్నాను కిస్మిస్. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనము చక్కెర పొంగల్లోకి వేసేద్దామండి. ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలిపి దీన్ని స్టవ్ ఆఫ్ చేయడమే అండి. మన చక్కెర పొంగలి రెడీ. ఇది చాలా బాగుంటుంది. నెయ్యిని మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. మీకు ఎంత తింటారు అనిపిస్తే అంత వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కాసేపు అలా ఒక 2 సెకండ్స్ ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే అండి. సో ఇది వేడిగా కన్నా చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ట్రై చేయండి ఎలా ఉందో. ఒకసారి మీరు చూస్తే చూడండి మన చక్కెర పొంగలి ఎంత జ్యూసీగా వచ్చిందో. సో అన్నం కూడా ఎక్కడ ముద్దగా అవ్వకుండా మంచిగా పలుకుగా వచ్చింది. ఇది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.